ఏం శారదక్క పనంతా అయినా? ఇప్పుడు సత్తంతా ఊడ్చేసి ఆకులొస్తున్నాయి చూడి. ఏం చేయక ఈ పక్క వచ్చిండవా? ఊరికే అట్లే పారాడుకొని వస్తున్నాయి. నీ పనంతా అయినా? అయ్యో నిన్న మీ ఇద్దరు తర పత్తులు ఉతుకన్నా పాత్ర కడగలనా? మా ఇంట్లో అంతా మెషిన్ చూసుకుంటుంది, నేను చేతిలో ఏమీ చేసేది. అంటే జయక్క టాయిలెట్ కి మిషన్ పెట్టుకొని ఉండరా? అంటే నేను అట్లా కాదు చెప్పింది. నేను చెప్పింది బట్టలు ఉతికేదానికి పాత్ర కడిగేదానికి ఎంత మిషన్ లేసేస్తాము, సైలా ఎంత ఏమి చేసేది అనేసి. శారదక్క మీరు మెషిన్ తెస్తే అవుతుంది కదా బట్టలు ఉతికేదానికి. అయ్యా ఇంట్లో తిని తిని పొంది ఉన్నట్లు అనుకుండా తినేసి పొంచేస్తే ఎంతో ఒళ్ళకి బాగుంటుంది. ఊరికే ఉండు, పొంచేకపోతే ఉండే కయ్యదు మా చేతిలో అంతు. మైండ్ పొంచేస్తే మైండ్ ఫ్రెష్ అవుతుంది, అట్లే ఉండిస్తే అంతే ఏమో పాగొట్టుకుంటున్నట్లు అవుతుంది. ఏం మంచిగా ఏం చెప్తావా? నీకు మెషిన్ కావాలేమే? ఏమిటక్క మిషన్? ఏమికి లేదు రాది. ఆ కాలర్ దగ్గర సైల్ దగ్గర అంతా అట్లట్లే ఉంటుంది కొలంతా. మేమే దాన్ని తిక్కేసి సోపేసేసి క్లీన్గా తిక్కేసి ఆమెకి మిషన్కి వేయాల. ఆ తిక్కే బదులు మేమే ఉతికిస్తే అయిపోయిస్తుంది కదా. మాకు అదంతా పట్టేదమ్మా, ఏం దాంట్లో కొడిపోతుంది. నేను వీళ్ళకి మండిస్తామంటే వీళ్ళు ఇద్దరు సరే నాకే మండిస్తా ఉండారే. చేస్తానుండు వీళ్ళకి. ఏమో శారదక్క ఈ గొంతు దగ్గర నెవ్వంటే నువ్వు బిలాలి. ఆ గొంతు దగ్గర నెవ్వు లేదు ఏమీ లేదు. కొత్తగా నెక్లెస్ తీసుకొని వచ్చింది, దానికి నెవ్వ అంటుంది. ఉసారు గొంతుకింత అట్లే పిసుకొని ఇస్తావు నెవ అనేసి. జయక్క నువ్వు నెక్లెస్ తీసుకొని వచ్చిండవని తెలుస్తా ఉంది ఊరికి ఎంతేనా. నువ్వేం గొంతు నెవ అన్నది కొత్తగా ఉంది నెక్లెస్. అప్పుడు ఇంకా చూస్తా నేను వేసుకొనిండి. చూడి శారదక్క ఎట్లుంది, నేను తీసుకొని వచ్చింది తెలీదా నీకు? ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తెలిసేదానికి ఏమన్నా నువ్వు ట్రాక్టర్లో మైక్ పెట్టుకొని డీజే కొట్టుకొని లేకపోతే తోట తోడుకొని డంకనచ్చని నెక్లెస్ తీసుకొని వస్తాను అనేసి ఏమన్నా చెప్పుకోపోయింటేమే? అట్లేమన్నా చేసి నింటే తెలుస్తా ఉండే నాకు. ఎప్పుడు చూస్తానో తమాషా నీకు. ఇప్పుడు చెప్పు ఎట్లుంది నెక్లెస్, బాగుందా? మంచి బాగుందేమే? బాగుంది. నువ్వేమైనా మేము చూడండి ఏమైనా వేసుకొని వస్తావా? అయ్యో ఎవరైనా అట్లా చేస్తారక్క. నేను తీసుకుంటున్నాయి కదా, చూపిస్తామని వేసుకొని వస్తున్నాయి. అట్లా వేసుకొని వచ్చింది కదా, అట్లా ఈ పక్క చూపిస్తామనేసి ఈ పక్క వస్తున్నాయి. నువ్వు అడగకూడదు కదమ్మా, నువ్వు నాకు చూపిలేదనేసి దానికి వేసుకొని వస్తున్నాయి. అయ్యో అట్లంతా నేను అనుకోలేదు, నువ్వేం చింతేయదక్క. శారదక్క ఎంత ఇస్తే ఎంత అడగలేదు. నేను అడగకపోతే నువ్వు చెప్పకుండా ఉంటావా? చెప్పు ఎంత ఇస్తాక? 2 లక్షలు అమ్మా, 2 లక్షలు. ఎంత పెరిగిందో తెలుసిన గోల్డ్ రేటు 2 లక్షల. దీనికే ఇంత సన్నగా ఉంటాను, దీనికే ఎట్లా అయింది. ఇంకా పెద్దదే ఉండే తీసుకుంటాం అనుకుంటున్నా. అయితే ఆ డిజైన్ అంతా బాగలేదు, నాకు ఇష్టం అయ్యలేదు, దానికే దీన్నే తీసుకోనండి. చిన్నగా ఉంటాను బాగుంది కదా. సూపర్ ముండ ఒత్తు బిల్డప్ ఇస్తాను అంతే. ఇది బుల్డా బోర్డు గుండి ఇది ఇచ్చే బిల్డప్కి మేము అనిస్తే ఇది ఖుషి అయిపోతుంది. మేమేం ఆశ్చర్య అయితలేదు కదా, దానికి ఊరికే ఉంది. అది రండా, రేపు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ ఉంది, ఎందులో రండక్క. వస్తాను ఇడక్క. అవును సడన్ గా ఏమన్నా రత్తగీత చేసింటివా? రత్తగీత ఏం లేదు శారదక్క. ఈ నెక్లెస్ తీసుకొని వస్తా ఉంటుంది. నిన్న ఆడ వస్తా ఉండేటప్పుడు దారిలా డబల్ డోర్ ఫ్రిడ్జ్ చూసి బాగుండే, నా మొగుడికి చెప్పేసి తీసుకొని వచ్చిండాను. దానికే సత్యనారాయణ స్వామి రథ చేస్తామనేసి పూజ చేస్తామనేసి పిలుస్తా ఉండాను. రాండా ఎందులోనూ మిస్ చేయందండా, మీ బిడ్డలని ఎందులో తోడుకొని రాండా, నీ మొగుళ్ళని ఎంతలోను కాదే మొగుడనే ఫ్రిడ్జ్ తెచ్చిండే దానికి సత్యనారాయణ స్వామి పూజ చేస్తావా? బీడప్రాణి ఇది. శారదక్క ఇంకొక తెలిసిన నీకు, కృష్ణ 3 నాళ్ళు పెడితేను పాసిపోయేదంట. ఈ అన్నము సారు ముద్ద ఏం పెడితేను పాసిపోయేదంటకు. అట్లే పెట్టుకొని తినొచ్చు. అయ్యా ఏమక్క నువ్వు ఇంత రిచ్ ఉండవు, 3 నాళ్ళు 4 నాళ్ళు పెట్టుకొని భోజనం చేస్తావా నువ్వు? కంగ్లన్నే మా ఇంట్లో అంతా నైట్ చేస్తే పొద్దునకే తినేదంటారు, ఏడుస్తారు అట్లే పొద్దునే తినకే. పర్వాలేదే మీ ఇంట్లో 3 నాళ్ళు 4 నాళ్ళు పెట్టుకొని తింటారు. మా ఇంట్లో ఎంత ఉడుకుడికే కావాలంటారు. పొద్దునే వేరే కావాలా, మధ్యాహ్నానికే వేరే కావాలా, నైట్కే వేరే కావాలా. మేమెంత ఉడుకుడుక తిని అభ్యాసం అయిపోయింది మాకి. మా ఇంట్లోనే అంతే శారదక్క, పొద్దున్నకి మధ్యాహ్నానికి నైట్కి ఎంత అప్పుడప్పుడు ఏమేమి కావాలో ఎంత కావాలో అంతే చేసేది. మిగిలితేనే ఈ కుక్కలు వస్తుంది కదా ఇంటి దగ్గర, కుక్కలకి లేకపోతే ఆవులకి ఎంత ఇచ్చిస్తాము. ఏమి దాన్ని ఎత్తి పెట్టుకొని తినేది ఏముంది. ఈ ముళ్ళకి నేను మండిస్తామంటే ఈ వీళ్ళే నాకు మండిస్తూ ఉంటారా? జయ్య మాకు మట్లు పెట్టుకొని ఉండవా?
ఏం లేదక్క పద్దెనికి ఎందరో రాండా పూజకి ఎందరో రాండా భోజనం చేసుకోపోతు నువ్వు ఇంత పిలుస్తా ఉండవు రాకుండా ఉంటామేమా వస్తామిడి ఏం మాట్లాడుతూ ఉండే మిట్టిట్లాడి అంచే పొరుగు అదొకటి బిత్రాడట్లాడుతుంది నాకు అదేమో నెక్లెస్ తీసుకొని ఉందంట నిన్న దాన్ని చూపిసకొచ్చింది ఆమెకి అదేమో ఫ్రిడ్జ్ తీసుకొని ఉందంట డబల్ డోర్ ఫ్రిడ్జ్ అదే ఈ షెద్దుదంతా పెట్టుకుంటారు పెట్టితరా ఉంటుంది కదా ఆ ఫ్రిడ్జ్ అది డబల్ డోర్ తీసుకొని ఉందంట ఆమెకి రేపు సత్యనారాయణ పూజ పెట్టుకొని ఉందంట దాన్ని పిలిసకొచ్చింది పూజకి నేను వచ్చేదక్క నువ్వు పోతావా ఏమా పోతే సార్ ఇంటికి ఉత్తి బిల్డప్లే ఇస్తుంది నాకు అట్లే మంటుకోపోతుంది అట్లే దాన్ని చూస్తే నేను వచ్చేది నువ్వు పోయిట్లుంటే పోయిస్తా అయ్యా నేనే పోవేలే నాకు రేపు పని ఉంది సో ఆ పని విడిచేసి దీన్ని పూజపోవాలా అయితే చూస్తాను పోయిసి వస్తాను లేకపోతే నాకు పని ఉంది అనేసి ఊరికే పోయిస్తా ఏం చేయక పోతాను నిస్తిరిగా వచ్చింది ఈ బిత్రి నేను మాట్లాడేది ఏమైనా వినిపిసుకున్నా ఇది అది సరోజకను చూసి దాన్ని పిలుస్తామనేసి వస్తుంది సరోజక రేపు మా ఇంట్లో సత్యనారాయణ పూజ ఉంది వచ్చిరంట ఇంటికి వచ్చి పిలుస్తాం అనుకుంటున్నా ఇటు చూస్తున్నాయి కదా ఇట్లే పిలిచేసి పోస్తామనేసి వస్తున్నాయి ఇంటోళ్ళంతా చెప్పిడి ఇంటికెంత ఎందరూ తోడుకొని రాకో సరమ్మా వస్తాను ఇది శారదక్క సిటీలో బిడ్లు అంటుతోమేది మిషన్ వచ్చింది అంతకు దాన్ని తీసుకొని వస్తాం అనుకొని ఉండాను ఏమంటావు ఉసారు నువ్వు యూస్ చేస్తావేమి దాన్ని తెచ్చిపెట్టుకొని ఇస్తే నీ సైకి ఏమి వద్దు ఎంత అదే చేస్తుంది కదా అయితే కానీ ఉసారకో యూస్ చేసేటప్పుడు ఆమెకి మంటకి ఇంటుకోనేది ఆమెకి ఏ మిషన్ మంటుకోనేదక్కో నేను చెప్పింది మిషన్ కాదు నీ గుద్దుకి చూస్తా ఫ్రెండ్ ఎంత బిల్డప్ ఇస్తుంది చెయ్యి మీ ఊర్లోనే యువతన ఉందా ఇట్లా బిల్డప్ ఇచ్చేది బరీ బుల్డా మాట్లాడుకొని బిల్డప్ ఇస్తుంది కదా దానికి అట్లే షేర్ చేయండి వీడియో చూసింటే లైక్ చేయండి ఎట్లుందనేసి కమెంట్ చేయది మర్చిపోయిద్దండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి వీడియో ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అంతా షేర్ చేయండి ఫ్రెండ్స్